హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గివర్ టాక్స్. ఇవాళ మన ఛానల్లో మీకు నేను లెమన్ రసం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక గిన్నెలో 1/4 కప్ పప్పు తీసుకొని దాన్ని చక్కగా వాష్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్, పసుపు వేసి ఉడకపెట్టుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత దీన్ని మ్యాష్ చేసుకొని పక్కన పెట్టేసేయండి. ఇంకొక బౌల్లో 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోండి. ఒక కప్ చాప్డ్ టొమాటోస్, 2 గ్రీన్ చిల్లీ, 1 స్పూన్ అల్లం, ఇంకా 1/2 స్పూన్ క్రష్డ్ జీరా పొడి, ఇంకొక 1/2 స్పూన్ క్రష్ చేసుకున్న మిరియాల పొడి, ఇవి నేను ఫ్రెష్గా చేసుకున్న, కొద్దిగా టర్మరిక్. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేద్దాం. ఇప్పుడు దీన్ని మనం 5 నుంచి 10 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి. ఎలా అంటే టొమాటోస్ అనేటివి చాలా సాఫ్ట్ అయిపోవాలి. సో ఇలా కాసేపు బాయిల్ అయిన తర్వాత మనం టొమాటోస్ బాయిల్ అయ్యాలి లేదో ఒకసారి చెక్ చేద్దాం. చూసారా, టొమాటోస్ చక్కగా బాయిల్ అయ్యాయి. నేను వాటిని స్పూన్తో అలా చెక్ చేస్తున్నాను. ఇందులో మనం ఇంకో గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుందాం, ఎందుకంటే బాయిల్ అయిన తర్వాత కొంచెం వాటర్ తగ్గిపోయాయి. ఇప్పుడు నేను ముందుగా ఉడకపెట్టుకున్న పప్పుని దీంట్లో వేస్తున్నాను అనమాట. మ్యాష్ చేసుకున్నాం కదా అది. ఇలా వేసుకున్న దాన్ని మనం ఉండలు లేకుండా కలిపేసుకొని కొద్దిగా సాల్ట్ మీ టేస్ట్ ప్రకారం వేసుకోండి. ఒకసారి సాల్ట్ వేసిన తర్వాత రసాన్ని ఒకసారి కలిపేద్దాం. నేను టేస్ట్ చేశాను, కొద్దిగా సాల్ట్ తక్కువ అనిపించింది, అందుకనేసి మరీ ఇంకొంచెం వేసాను. ఇప్పుడు వచ్చేసి మనం తిరుగుబాతు పెట్టేద్దాం. ఒక చిన్న గిన్నెలో మనం 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, కరివేపాకు, 2 ఎండుమిర్చి, కొద్దిగా ఇంగువ. సో ఇప్పుడు మనం తయారు చేసుకున్న తిరుగుబాతును వచ్చేసి మనం రసంలో వేసేద్దాం. ఇలా వేసిన తర్వాత ఒకసారి కలిపేసి దీన్ని ఓన్లీ ఒక బాయిల్ వచ్చేంత వరకు ఉండించండి. దీంట్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేద్దాం. ఇలా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. దీంట్లో ఇప్పుడు మనం 2 స్పూన్స్ లెమన్ జ్యూస్ వేయాలి. ఇది వచ్చేసి ఓన్లీ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే వేయాలి, లేదంటే కొద్దిగా చేదు వస్తుంది. ఇలా వేసిన తర్వాత కాస్త మిక్స్ చేసేసి టేస్ట్ చేసేద్దాం. వావ్, చాలా బాగా వచ్చింది. మనకు టేస్టీగా ఉండే రసం రెడీ అయిపోయింది. లెమన్ రసం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసేద్దాం. యూజువల్లీ రసం వచ్చేసి సూప్గా కూడా తీసుకుంటారు, అలాగే అన్నం లేక కూడా. ఈ రెసిపీ అనేది చాలా త్వరగా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. పప్పు కాబట్టి కొంచెం హెల్త్కి కూడా మంచిదే. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.